హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ మజా ఫిల్మ్ రివ్యూ బై పీకే. ఈరోజు తెలుగు సినీ చరిత్రలో మరొక మైలురాయి లాంటి చిత్రం మిరాయి సినిమా రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు భాషతో పాటు హిందీ, మలయాళం, కన్నడం, తమిళ భాషలో రిలీజ్ అయినటువంటి మిరాయి సినిమాని కార్తీక్ గట్టెమనేని రచనామ డైరెక్షన్లో, అదే పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ లోపల టీవీ విశ్వప్రసాద్, అదే కృతిక్ ప్రసాద్ నిర్మించినటువంటి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకులు ఎవరైతే సినిమాను చూసారో సినిమా మాత్రం చాలా బాగుందని చెప్పారు. అయితే సినిమాలో ముఖ్యంగా తేజ సజ్జా హీరోగా, రితికా నాయక్ హీరోయిన్గా ప్రధాన భూమిక పోషించగా, సినిమాలో శ్రియా సరన్ తల్లి పాత్రలో, అదేవిధంగా జగపతి బాబు, జయరామ్లతో పాటు ముఖ్యంగా విలన్ పాత్రలో మాత్రం మంచు మనోజ్ సినిమాలో ఇదిగా తీశాడని చెప్పవచ్చు. అయితే మోహన్ బాబుని మరిపించేలా తన యాక్టింగ్ ఉందని చెప్పవచ్చు. అయితే మోహన్ బాబు విలన్ పాత్రలో ఏ విధంగా అయితే కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్నాడో అంతకు మించి మంచు మనోజ్ యాక్టింగ్ ఉంది సినిమా లోపల. సినిమాలో మంచు మనోజ్ డామినేషన్ కనిపిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో చూసుకున్నాక మైథలాజికల్ టచ్ ఉన్నటువంటి మిరాయి సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే శ్రీరాముడి రిఫరెన్స్, అదేవిధంగా అశోకుడు ఉందో క్లైమాక్స్లో మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గుస్ బంప్స్ వస్తాయని చెప్పవచ్చు. అయితే సినిమా లోపల చూసుకున్నాక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సినిమా పాటలు కానివ్వండి, పాటల మ్యూజిక్ కానివ్వండి అద్భుతంగా వచ్చాయి. విఎఫ్ఎక్స్ కూడా నిజంగా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ విఎఫ్ఎక్స్ తీయొచ్చా అని కూడా అనేక మంది నిర్మాతలు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి వాళ్ళ ముక్కునే వేసుకునే పరిస్థితి కూడా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ కల్పించడం చెప్పవచ్చు. అయితే ఏదైతే మిరాయి సినిమా ఏదైతే ఉందో తేజ సజ్జా హీరోగా నటించినటువంటి ఈ సినిమా, తేజ సజ్జా ఒక సామాన్య వ్యక్తిగా సినిమాలో ఎంట్రీ ఇచ్చి ఒక యోధుడిగా తను మారేటువంటి క్రమం లోపల సినిమా అనేది అద్భుతంగా సాగుతుంది. అశోక సామ్రాట్ ఎవరైతే ఉన్నారో అశోక సామ్రాట్ యుద్ధం తర్వాత తను ఉన్నటువంటి శక్తులను ఒక గ్రంథాల లోపల పెట్టి తన 9 మందికి యోధులకు అప్పచెప్తాడు. దానికి సంబంధించిన సినిమాగా దీన్ని తెరకెక్కించడం జరిగింది. అయితే ఆ గ్రంథాలకు ఈ మిరాయి అనే దానికి ఏ విధంగా సంబంధం ఉందని మనం సినిమాలో చూడాలి. అదేవిధంగా సినిమా చూస్తే కనుక సినిమాలో ముఖ్యంగా మంచు మనోజ్ విలన్ మాత్రం ఒక ప్రత్యేకమైన తన చరిత్రలో, తన సినీ చరిత్రలో ఒక నిలిచిపోయేటువంటి పాత్రగా చెప్పుకోవచ్చు. తన యొక్క పర్ఫార్మెన్స్ తోటి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పవచ్చు. అయితే సినిమా లోపల ఏదైతే విఎఫ్ఎక్స్ ప్రధాన భూమిక పోషించినప్పటికీ సినిమా క్వాలిటీ మాత్రం చాలా బాగా ఉంది. సినిమా లోపల అక్కడక్కడ కొంత స్లోగా అనిపించినా కానీ సినిమా ఓవరాల్గా కంటెంట్ పరంగా మాత్రం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. సినిమాలో ఖచ్చితంగా తేజ సజ్జా మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సినిమా లోపల చూసుకుంటే కనుక శ్రీరాములు రావడము, అదేవిధంగా అశోక చక్రవర్తి గురించి విషయాలు ఉండడము, నిజంగా కూడా తేజ సజ్జా ప్రెస్ మీట్లో చెప్పినట్టు చరిత్రను చెప్పడము ఈ సినిమా ద్వారా జరిగిందనేది మాత్రం ఖచ్చితంగా నిజం. అది సినిమాకు మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ రివ్యూస్ వస్తూ ఉన్నాయి. చూస్తే ప్రేక్షకులందరూ కూడా ఖచ్చితంగా హ్యాపీ ఈ ఫేస్ తోటే బయటికి వస్తూ ఉన్నారు. సినిమాలో కూడా అనేక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా లోపల ఫైట్స్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి నిజంగా చాలా బాగా వచ్చాయని చెప్పవచ్చు. అయితే ఇంత తక్కువ బడ్జెట్ లోపల ఇంత హై క్వాలిటీ సినిమా తీయడము, నిర్మాతలు ఎవరైతే పెద్ద సినిమాలు 100 కోట్లు పెట్టి తీస్తారో వారికి ఒక ఎగ్జాంపుల్గా దీన్ని చూపెట్టవచ్చని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మిరాయి సినిమా ఇంత తక్కువ బడ్జెట్లో తీసేదని చెప్పేసి సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా చెప్పారు. ఖచ్చితంగా ఇది 200 కోట్ల సినిమా లేకపోతే 300 కోట్లతో తీసిన సినిమా క్వాలిటీగా ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ సినిమా లోపల చూస్తే కనుక తేజ సజ్జా యాక్టింగ్తో పాటు అదేవిధంగా ఏదైతే పాటలు ఉన్నాయో వైబుంది పాట మాత్రం సినిమాలో రచ్చ చేసిందని చెప్పవచ్చు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సీట్ నుంచి లేచి డ్యాన్స్ చేసేటువంటి పరిస్థితి ఈ వైబుంది పాటకు ఉంది. అదేవిధంగా శ్రీరాముడు కానివ్వండి వచ్చినప్పుడు, అదేవిధంగా అశోక చక్రవర్తి సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రేక్షకులు మాత్రం గూస్ బంప్స్ వచ్చాయని చెప్పవచ్చు. అయితే కార్తీక్ గట్టెమనేని డైరెక్షన్ మాత్రం సినిమా ద్వారా తను ఒక 10 మెట్లు, ఒక్క మెట్టు కాదు 10 మెట్లు ముందుకు ఎక్కినట్టు చెప్పవచ్చు. తేజ సజ్జాకు మాత్రం ఖచ్చితంగా 2వ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో శ్రియా సరన్ యాక్టింగ్ కానివ్వండి, జగపతి బాబు యాక్టింగ్ కానివ్వండి, జయరాజ్ యాక్టింగ్ కానివ్వండి వాళ్ళందరూ కూడా తమ పరిధి మేరకు అద్భుతమైనటువంటి నటన ఇవ్వడం జరిగింది. సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడాలి ఖచ్చితంగా. ఇది పైరసీ మాత్రము చూడకండి, సినిమాని థియేటర్లో చూడండి. ఎందుకంటే సినిమా రేట్లు కూడా వారు పెంచలేదు, ప్రేక్షకులు అందరూ కూడా చూడాలని చెప్పేసి సామాన్యమైన రేట్లకే దీన్ని ఉంచడం జరిగింది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా సినిమా థియేటర్కి వెళ్ళి చూసి సినిమాని ఎంజాయ్ చేయండి. సినిమా మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా నచ్చే విధంగా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సినిమాలో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా చూడండి. సినిమాలో ఇంకో విషయం ఏంటంటే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా ప్రీ క్లైమాక్స్ కానివ్వండి రేసీగా ఉంటే చాలా ప్రేక్షకులు మాత్రం చాలా అద్భుతమైన సినిమా చూసినట్టు ఫీలింగ్లో ఉంటారు. ఖచ్చితంగా సినిమా అందరూ ప్రేక్షకులందరూ కూడా సినీ థియేటర్లో చూడాలని చెప్పేసి ఫిల్మీ మజా ద్వారా కోరుతా ఉన్నాం. అయితే సినిమాకు ఫిల్మీ మజా
అవుట్ ఆఫ్ 5 4 స్టార్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది.